ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా మన బతుకమ్మ సంబరాలను జరుపుకోవడానికి ఈరోజు సర్వేల్ గ్రామానికి మనందరం చేరుకున్నాం. ఇది ఒక ఎన్నికల వాతావరణంలో జరుగుతున్న దసరా సంబరాలు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మహిళా సోదరీమణులందరూ ఒక్క దగ్గరకు వచ్చి బతుకమ్మని ఇంత ఆనందంతో ఆహ్లాదంతో మనందరం కలిసి జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు బతుకమ్మ అని చెప్పి వచ్చిన సాంప్రదాయం మన దగ్గర ఉన్న ఆడపిల్లలను గౌరవించి వాళ్ళను దీవించి బతుకమ్మ ఇంకా పచ్చగా బతుకమ్మ అని చెప్పి ఆశీర్వదించిన సాంప్రదాయం నుంచి పూలను తీసుకొచ్చి మన అందచందాలను చూపించి మన బతుకమ్మను మనం పేర్చుకుంటున్నాం. ఈ సిద్ధాంతాన్నే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషి పేద బడుగు బలహీన వర్గాలు గిరిజనులు దళితులు ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ లాగానే అందంగా బతకాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ. ఈ పార్టీ మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈ వేదిక మీద మమ్మల్ని నిలబెట్టిందంటే అది కేవలం అందరినీ సమానంగా చూసి అందరినీ ముందుకు తీసుకుపోవాలి, అందరూ కలిసి ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో చేసిన పని ఈ కాంగ్రెస్ పార్టీది. ఆ బతుకమ్మలో పూలల్లో ఎన్ని రంగులున్నాయో, ఎన్ని రకాలున్నాయో, అన్ని కులాలు మతాల వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ చేరి మనం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. మన 5 ఏళ్ళు ఎట్లా కలిస్తే పిడికిలైతుందో, అన్ని పూలు పేరుస్తే బతుకమ్మ ఎట్లయితుందో, అన్ని కుల మతాల వాళ్ళు కలిసి ఒకటేసారి మన దేశం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలంటే ఇదే బతుకమ్మ లాగా ఇంతే అందంగా మన జీవితాలు తీర్చిదిద్దుకోగలుగుతాం. తీర్చిదిద్దుకోవాలంటే ఒక్కొక్కరు ఎన్నో కుట్రలతోటి ఎన్నో కుతంత్రాలతోటి మనను విడిదీయడానికి వచ్చేటోళ్ళు ఉంటారు. అబద్ధాల పుట్టలు చెప్పి మనందరినీ వేరు చేసేటోళ్ళు ఉంటారు. ఈ పండుగ అమ్మవారి ఏ దుర్గా అమ్మవారికి మనం జరుపుకుంటున్నామో ఆ ఆది పరాశక్తి రూపాన్ని మనందరం మహిళలము మన లోపల ఉంచుకొని మనమే దుర్గా, మనమే లక్ష్మి, మనమే సరస్వతి అని గుర్తుపెట్టుకొని ఈ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు మన లోపల ఉన్న జీవశక్తితోటి జీవనాడితోటి మనము మన కుటుంబాలని, మన ఊరిని, మన దేశాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా మహిళా సోదరిమణులు గుర్తుపెట్టుకోవాలి, మన మహిళలకు మన దివంగత నాయకుడు రాజీవ్ గాంధీ గారి పుణ్యం అని చెప్పి 50% రిజర్వేషన్లు లోకల్ బాడీస్ లో వచ్చినాయి. ఈ రోజు ఎంతో మంది ఎంత సంతోషం అనిపిస్తుంది. ఊర్లలోకి పోతే మేము వేదికలు ఎక్కినప్పుడు వార్డు మెంబర్లు మహిళలు, సర్పంచ్లు మహిళలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల కాడికి వెళ్ళి మహిళలైండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే పంతలో నడుచుకుంటా మీ దగ్గర పుట్టిన ఈ గడ్డ మీద పుట్టిన ఈ బిడ్డకు ఈ రోజు ఆశీర్వాదం ఇచ్చి ఓ పెద్ద మనిషి కడుపున ప్రజాసేవ కోసం పుట్టిన పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి కడుపున పుట్టిన అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ప్రజాసేవ కోసం బతికిన ఆ మహానాయకుని దగ్గర అదే రక్తం పంచుకొని పుట్టిన నాకు నేను మీ అందరితో పాటు ఉండి ప్రజాసేవ చేస్తానన్న నమ్మకంతో మన కాంగ్రెస్ అధిష్టానం, మన నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు నమ్మి ఈ రోజు ఒక మహత్తరమైన భారాన్ని ఈ చెల్లె భుజం మీద పెట్టిండు. ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటేనే రేపు ఈ దేశంలో ప్రజాతంత్రం బతుకుంటది, ప్రజాస్వామ్యం బతుకుంటది. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, రకరకాల ప్రలోభాలతోటి రకరకాల అబద్ధాలతోటి ఎంతో మంది మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని కొనే ప్రయత్నం చేస్తారు, మీ ఓటుని కొనే ప్రయత్నం చేస్తారు. నాకు ఇక్కడ ఉన్న సంస్కృతి తెలుసు, పుట్టినప్పటికెళ్ళి చూస్తున్నా కాబట్టి మన మునుగోడు ప్రజల్ని కొనే నాయకుడు ఈ రోజు వరకు భూమి మీద ఉండలేదని చెప్పి నేను నమ్ముతున్నాను. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటి, ఇది వేదిక కాదు, నేను రాజకీయ ప్రసంగం చేస్తలేను. నేను మీ అందరినీ అక్క చెల్లెళ్లను, మీ అందరు ఆడబిడ్డల్ని కోరుకునేది ఒకటి, మనందరం కలిసి ఆ బతుకమ్మ ఎంత అందంగా ఉందో
మన జీవితాల్ని అంత అందంగా తీర్చిదిద్దుకుందాం. మీ అందరూ మీతో పాటు నడిచి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ బిడ్డను, మీ ఆడబిడ్డను నన్ను ఆశీర్వదించండి. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి అని చెప్పి ఈ వేదిక మీదకుండా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.